హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సాహస్ కుట్టి వరల్డ్. ఇది సహాష్కి పేరు పెట్టేది అని చెప్పొచ్చండి. తమిళ్లో దానికి వేరే నేమ్ ఉంటుంది. సో మా హస్బెండ్ తమిళియన్స్ కాబట్టి ఇట్లా చేశారండి. పుట్టిన 21 డేస్కే సహాష్కి ఇట్లాగా నేమ్ పెట్టేశారు, సహర్ష్ అని. మనకైతే వేరేగా ఉంటుందండి, సంథింగ్ మేనమామ ఉండాలి, ఇన్ని మంత్స్ అని ఉంటుంది. కానీ వీళ్ళకి అట్లా కాదంట, పుట్టిన 1 మంత్ లోపు పేరు పెట్టేయాలంట. సో 21 డేస్కి పేరు పెట్టేశారు. ఇట్లా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇలా పంతుల్ని పిలిచి హోమగుండం పెట్టి అట్లా పేరు పెట్టేశారు. నాకు సిజేరియన్ అయింది కాబట్టి నేను కుర్చీలోనే కూర్చున్నానండి. సో ఇట్లాగా పెట్టినాక మనం టెంపుల్కి వెళ్ళాలి. ఇల్లంతా ఇట్లా అయినాక మనం టెంపుల్కి కానీ పూజ కానీ ఏదైనా చేసుకోవాలంట. అప్పుడు దాకా మనం టెంపుల్కి కానీ అట్లా ఏం చేసుకోకూడదంట. పురుడు అని కూడా వీళ్ళకి ఏమి ఉండదండి. నాకు డెలివరీ అయిన హాస్పిటల్ నుంచి వచ్చిన 5 డేస్కి నేను స్నానం చేసేసాను. అట్లాగే బేబీకి కూడా స్నానం చేయించేశారు. పురుడు అట్లా ఏమి ఉండదు వీళ్ళకి. సో ఇది మాత్రం అయితే చాలు, మనం ఇంకా టెంపుల్స్ కానీ పూజలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇట్లా హోమం చేయాలి. మా హస్బెండ్ చేస్తున్నారు హోమం ఇట్లాగా. సో అక్కడికి ఇక్కడికి కొంచెం కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడొచ్చు. ఇట్లా చేసుకుని తర్వాత మా మేనమామ, మా తమ్ముడు కూడా ఇక్కడ లేడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాబట్టి రావడానికి అట్లీస్ట్ 12 అవర్స్ అవుతుంది రావడానికి. సో మేమే చేసేసుకున్నాము, నేను, మా ఆయన, మా అత్త, మామ.